శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించడం, ఆవిడిని ఇంద్రుడు అనేక రకాలుగా స్తోత్రం చేయడం తెలుసుకున్నాం. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు, అది అనుభవైక వేద్యము. ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వేద్యము అని అంటాం. ప్రకృతి ప్రకృతిగా, పురుషుడు పురుషుడిగా ఉంటే అయోమయంగా ఉంటుంది. ఆవిడ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యం కదలిక ఉండదు. అందుకనే పరమాత్మ శక్తితో కూడిన వాడే అనుగ్రహిస్తాడు. పక్కన చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. అలా ఇవ్వగలిగిన శక్తి తనతో చేరాలి. చేరేంత వరకు ఆ కటాక్షం కుదరదు. అందుకే వెంకటాచలపతికి కూడా ఒక గమ్మత్తు ఉంది. ఆయన భూమండలంలోకి వస్తూనే కటాక్షించలేదు, ముందు లక్ష్మీదేవి కోసం ఆయన తపస్సు చేశాడు. భృగు మహర్షి భర్తను తన్నాడని అమ్మవారు వైకుంఠం నుండి వచ్చి కొల్హాపురంలో ఉండిపోయింది. అమ్మవారి గురించి తపస్సు చేసిన తర్వాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తర్వాత పద్మావతిని నిజవక్షమందు నిలుపుకుంటూ నిలబడ్డాడు. అందుకని సశక్తియుతుడైన పరమాత్మ మనకు అభీష్ట సిద్ధిని చేకూర్చగలడు. వివాహము అనే మాట ఈశ్వరుడికి వాడదు. ఈశ్వరుడికి అంటే వెంకటేశ్వర స్వామి వివాహం చేస్తున్నామండి, తర్వాత రాముల వారి వివాహం చేస్తున్నామండి, ఈశ్వరుడికి వివాహం చేస్తున్నామండి అని చెప్పరు. మన ఇళ్లలో ఎవరికైనా వివాహం జరిగితే కళ్యాణం అనే మాట వాడకూడదు. మనం ఇళ్లలో వివాహం, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి, మా అబ్బాయి వివాహం అండి అంటాం, మా అబ్బాయికి కళ్యాణం అండి అనకూడదు. అందుకని మనం మన ఇళ్లలో వివాహం చేస్తున్నప్పుడు వివాహ ఆహ్వాన శుభపత్రిక అని రాస్తాం, కానీ కళ్యాణ ఆహ్వాన శుభపత్రిక అని రాయం. స్వగృహంలో చేసే ఆ కార్యక్రమంకు కళ్యాణ ఆహ్వాన శుభపత్రిక అని రాయకూడదు. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలలో శ్రీ పార్వతీ కళ్యాణ ఆహ్వాన శుభపత్రిక, లక్ష్మీ కళ్యాణ ఆహ్వాన శుభపత్రిక అని అలా మనం ప్రింట్ చేయిస్తూ ఉంటాం. వివాహము అంటే వాహము అంటే బరువు, అంటే విచిత్రమైన అనే అర్థం. విచిత్రమైన బరువు నెత్తికి ఎత్తుకుంటూ ఉంటాం కాబట్టి దానిని వివాహము అంటారు. బరువు నెత్తి మీదకి ఎత్తుకుంటే కృంగదీస్తుంది, కానీ ఈ బరువు ప్రతివాడు ఎత్తుకుందాం అని సంతోషపడిపోతాడు. కానీ ఎత్తుకున్న వాడికి తెలుసు అది ఎంత బరువు. ఎత్తుకోని వాడిని చూసి వాడు ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడు చేసుకుంటావయ్యా పెళ్లి అని అడుగుతారు, కానీ మేము ఇంత బాధపడుతున్నాం, నువ్వు పెళ్లి చేసుకోకు అని ఎవ్వరూ అనరు. వాడు ఎత్తుకుంటున్నాడు అంటే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి అక్షతలు వేస్తారు. కళ్యాణం అనే మాట ఒక పరమాత్మ విషయంలో మాత్రమే వాడతారు. సంప్రదాయం నందు ఒక గమ్మత్తు ఉంది. కళ్యాణము అనే మాట పురుష స్వరూపం వైపు నుండి వాడరు. శివ కళ్యాణం చేశామండి, విష్ణు కళ్యాణం చేశామండి అనరు. పార్వతీ కళ్యాణం చేశామండి, లక్ష్మీ కళ్యాణం చేసాం, సీతా కళ్యాణం చేసాం అంటాడు. జీవుడు భ్రమంతో ఐక్యమవ్వాలి. ఇప్పటి వరకు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు, అది భ్రమమే అని ఎరుగగలగాలి. రెండు పదార్థములు ఉండవు, ఉన్నది ఒకటే పదార్థము, అది జీవుడుగా కనపడుతోంది, అది జీవుడు కాదు అని పరమాత్మ అని తెలియండి. జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధం విడిపోతుంది. విడిపోయి ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు. అది కళ్యాణం అంటే. కళ్యాణంకు ఆరంభం అహంభావ పరిత్యాగం. ముందు నా అంతటివాడిని నేను అనే భావన, భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వర తత్వం అంకురించదు. అందుకని దేవాలయాల్లో తలనీలాలు ఇవ్వబడే స్థావరములను క్షవరసాల అనరు, కళ్యాణ కట్ట అంటారు. అక్కడ తల వంచి తలనీలాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారన్నమాట. మన పాపరాశి అంతటినీ వదిలిపెట్టేస్తాం. మనకి పాపములలోంచి దుఃఖం వస్తుంది. మహానుభావుడు పనికిరాని వెంట్రుకలను నొప్పి పెట్టకుండా వెంట్రుకల రూపంలో పాపములను తీసేసుకుంటూ ఉంటాడు ఆ వెంకటాచలపతి. చూడండి, వెంట్రుకలు పాపాలు ఎలా పెరుగుతాయంటే మన వెంట్రుకలు పెరిగినట్టుగా పెరుగుతాయట. రోజు మనం తల దూకున్నప్పుడు ఒక 10 వెంట్రుకలు, ఇంత జుట్టు ఊడిపోతుందండి అంటూ ఉంటారు. జుట్టు ఊడిపోయినందుకు అసలు నిజం చెప్పాలంటే బాధపడకూడదుట, పాపాలు పోతున్నాయి అనుకోవాలట. అందుకని ఇంత జుట్టు ఊడిపోయింది, రేపు పొద్దున్న ఇంకో 4 రెట్లు జుట్టు పెరుగుతూ ఉంటుంది. అలాగా పాపాలు కూడా మన తల వెంట్రుకలలాగే పెరుగుతూ ఉంటాయన్నమాట. మనకి
మనకి పాపాలలోంచి దుఃఖం వస్తుంది. మహానుభావుడు పనికిరాని వెంట్రుకలను నొప్పి పెట్టకుండా వెంట్రుకల రూపంలో పాపాలను తీసేసుకుంటాడు. పాపాలను పోగొట్టి దుఃఖకారణను నివృత్తి చేస్తాడు. అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడు. వెంకటతి ఇది వెంకట. వేం అనగా పాపం, కటతి అంటే తీసివేసేవాడు. చాలా మంది వెంకటేశ్వర స్వామి అని అంటారు. రాసేటప్పుడు మనము వెంకటేశ్వర స్వామికి వేకి దీర్ఘం ఇవ్వకుండా వెంకటేశ్వరుడు అని రాస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. అలా రాయకూడదు. రాసేటప్పుడు వే 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 వేకి వేకి పైన ఏత్వం ఇవ్వాలి. వే అని దీర్ఘం ఇచ్చి రాయాలి. ఏది పాపంలో తొలగించుచున్నదో ఆయన పేరు వెంకటేశ్వరుడు. అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉంటారు. అటువంటి శ్రీమన్నారాయణ తత్వంలో జీవతత్వం ఏకత్వం పొందడం, ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధి పరబ్రహ్మము శక్తియుతులు కావడం మనందరికీ కళ్యాణం. కళ్యాణాంతరము మనందరికీ శుభం జరుగుతుంది. మనందరి కోరిక తీర్చగలిగిన వారే తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు. అమ్మవారు పుట్టిన వెంటనే ఆమె చూపుల గురించి వర్ణన చేయబడింది. అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగిన తల్లి అటువంటి చూపుతో ఆవిర్భవించినది. అంటే మంచి ప్రసన్నమైన చూపు కలిగినదన్నమాట. లక్ష్మీదేవి పద్మంలో నుండి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాడు పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా ఆవిడను చూసి అలా ఉండిపోయాడు. బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారో ఇక్కడ వివరించబడింది. పాల సముద్రము మందర పర్వతం పెట్టి చిరుగుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దల ముద్దలుగా పడింది. ఆ వెన్న ముద్దలన్నీ ఏరి వీటన్నిటినీ తీసుకువెళ్ళి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్న ఆ అమ్మవారి సౌందర్యమును ఆవిష్కరింపజేశారు. ఆకాశంలో వచ్చిన మెరుపులను చూశారు. మెరుపు అంచులలో ఉండే మెరుగు తీసుకున్నారు. మెరుపు అంచు చాలా అందంగా ఉంటుంది. ఆ మెరుపులన్నిటినీ ఉన్న అంచులను మెరుపుతనాన్ని తీసుకువచ్చి అమ్మవారి శరీరంలోకి ప్రవేశపెట్టారు. అందుకని ఆవిడ అంత తడుక్కుమని మెరిసిపోతూ ఉంటుంది. ఇంత వెన్న రాసినందుకు ఆమె ఒళ్ళు జిడ్డు కారుతూ ఉంటుందని మనం అనుకుంటున్నామని అలా ఉండదు. ఆమె చాలా లాలిత్యంతో కూడిన సన్నజాతి తీగలాగా పరమ పల్లవమైన తీగలలో ఉన్న లాలిత్యం అంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారు. లాలిత్యం అంటే సుకుమారంగా, సెన్సిటివ్, బాగా స్మూత్గా ఉంటుందన్నమాట. తెల్లవారుజామున సూర్యకిరణులు ఉదయిస్తుండగా అరవిరిసని ఎర్రతామర పువ్వుల సుగంధమునంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదినన్నారు. ఒంటికి అలదినారు అంటే ఆ ఒంటికి అంటించారనమాట. అంతలా ఉంది అమ్మవారి ఒళ్ళు. అమ్మవారు వస్తున్నప్పుడు ఆమె ఒంటి సుగంధం అలా వస్తుంది. బంగారు సంపంగి పూల మాలను వేసుకుంది. మిగిలిన పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి వేరు. సింహాచల సంపంగిలో పసుపు ఎరుపు రంగులు కలిసి ఉంటాయి. ఒక మామిడి పండు రంగు అంటారు చూసారా, ఆ రంగులో ఉంటుంది. ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారిక స్వరూపములకు చాలా ఇష్టం. ఆ పువ్వులతో అమ్మవారిని పూజ చేస్తారు. అది కొద్దిగా రేఖలు నించుకుని ముక్కులా ఉంటుంది. ఆకుపచ్చని తొడిమను కలిగి ఉంటుంది. ఆ పువ్వును ముట్టుకుంటే అందులో నుండి వచ్చే సువాసన చాలా మందంగా వీస్తూ చాలా సౌరభంగా ఉంటుంది. ఆ సంపంగి రేకులు ముట్టుకుంటే విరిగిపోయేటట్లుగా ఉంటాయి. విచ్చుకున్నప్పుడు పువ్వును విచ్చుకున్నట్లు పూజ చేయాలి తప్ప ఏమాత్రం ఆ పువ్వుని అజాగ్రత్తగా పట్టుకున్న రేకులు విడిపోతాయి. అంతటి లాలిత్యం. ఇటువంటి పువ్వులలో ఉన్న లాలిత్యం అంతటినీ తీసి అటువంటి అరవెరిసిన పువ్వులతో బంగారు సంపెంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెడలో వేశారు. కానీ సౌరభం మాత్రం అలా ఉంచేశారు. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, అంటే వాసన ఉండదు. కానీ ఇక్కడ వారు వాసనతో కూడిన బంగారు సంపంగిని అమ్మవారి మెడలో వేశారు. ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతటి సొగసు ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ బాలచంద్ర బింబంలో ఉండే చక్కటి చల్లదనంతో కూడిన ప్రకాశంను తెచ్చి అమ్మవారి మూర్తి ఎందు నింపాడు. అన్నిటినీ కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భింపచేశారు. చేస్తే అమ్మవారు ఈ పాలసముద్రం నుంచి అష్టదళ పద్మంలో నుండి ఆవిర్భవించిన వీళ్ళందరికీ దర్శనం ఇచ్చింది. పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టిన తల్లి క్షణంలో పెద్దదైపోయి యవనవతి అయిపోయింది. యవనంలో ఉండే స్త్రీగా తరుణ వయస్కురాలుగా అక్కడ అంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడకు భర్తను నిర్ణయించాలి. అటువంటి తల్లికి భర్త
భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. ఆవిడ పాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు పాల సముద్రంలో తండ్రి. అందుకని మనం ప్రతిరోజు అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం, సముద్రరాజు యొక్క తనియ, శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తూ ఉంటాం. అందుకే అమ్మవారికి మంగళ స్నానం చేయడానికి అన్ని సమకూరుస్తున్నారు. ఇప్పుడు శ్రీ సూక్తంలోని శ్లోకములను తన ప్రతిభతో పోతన గారు పద్యాలలాగా మార్చేశారు. ఇప్పుడు అమ్మవారు మంగళ స్నానం చేయాలి. మంగళ స్నానం వేరు, శౌచములకు స్నానం వేరు. శౌచములకు స్నానం చేస్తున్నప్పుడు ఆయన స్నానం చేస్తున్నారు, మంగళవాద్యములు పెట్టండి అనరు. మంగళ స్నానం చేయడం వేరు. పరమ పవిత్రమైన సమయంలో మంగళ స్నానం చేస్తారు. చూడండి, మనం పెళ్లికి ముందు మంగళ స్నానం చేస్తాం. పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో అటువంటి వైదిక ప్రక్రియ పోయింది. కానీ ఈ సమయంలో ఏ ఆశీర్వచన మంత్రములు చదవాలి, ఎలా మంగళవాద్యములు మోగించాలి, అలా ఎలా వచ్చి ఎలా కూర్చోబెట్టి ఆడపిల్లను లక్ష్మీదేవుడు మంగళ స్నానం చేయించాలి అనే విషయాలు చాలా మంది మర్చిపోతూనే ఉన్నారు. అలా చెయ్యట్లేదు కూడా. ఆ పిల్లలు కూడా అలా స్నానాలు చేయడానికి సిగ్గుపడిపోతున్నారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కూడా. ఈ తల్లి మంగళ స్నానం చేయడం కోసమే ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమయ పీఠంలో తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆ పీఠం వచ్చి ఇచ్చిన వాడికి పీఠం దక్కుతుంది. లక్ష్మీదేవికి మనం ఏమి ఇస్తే అది మనకు దక్కుతుంది. అమ్మవారికి కుంకుమ ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది. ఒక పువ్వు అమ్మవారికి వేస్తే జ్ఞానం దక్కుతుంది. అమ్మవారికి ధూపం చూపిస్తే సమస్త భోగులతో మన ఇల్లు నిండిపోతుంది. నీరాజనం ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం లభించేలా చేస్తుంది. ఒక్క స్తోత్రమును నోటితో చదివి నమస్కరిస్తే అమ్మవారు పొంగిపోయి ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకనే అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు స్త్రీలు ఎక్కువగా. అమ్మవారు మంగళవార స్నానం చేయడానికి దాని మీద కూర్చుని ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకురావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలా కాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మంగళప్రదమైన 5వ తనం ఉన్న స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తర్వాత దానిలో పల్లవములు వేయాలి. మంగళ స్నానం ఒట్టి నీటితో చేయకూడదు. అనగా కొన్ని లేత ఆకులను తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు కనీసం 2 మామిడి ఆకులనైనా వేయాలి. పల్లవములు అంటే కొమ్మలు. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి వచ్చి ఇచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చారు. మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. సోయను అమరడం కోసమని కొద్దిగా పాలిచ్చి కొద్దిగా ఒంటికి వెన్న రాస్తారు. పాలు, వెన్న, నెయ్యి మొదలైన పంచద్రవ్యములను గోవులు పట్టుకొచ్చి ఇచ్చాయి. వాటిని అమ్మవారి మంగళ స్నానంలో వాడారు. వసంతుడు తేనెను తెచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. ఈ పనిని తల్లి, పినతల్లు, పెద్దతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరాధన చేసే మంచి పసుపు కుంకుమలు ఉన్న స్త్రీలు, దీర్ఘకాలం నుండి మంగళప్రదులైన స్త్రీలు, ఈశ్వరారాధన చేయగలిగిన నిపుణులైన ఆచార్యుల భార్యలు, ఇటువంటి వారిని తీసుకొచ్చి మంగళ స్నానం చేయిస్తారు. అయితే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎవరేమనుకుంటారో, ఇంటి ఓనర్లు ఏమనుకుంటారో, లేకపోతే ఆఫీసర్ భార్యలు ఏమనుకుంటారో అని వాళ్ళందరి చేత చేయిస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైతే దీర్ఘ సుమంగులుగా చాలా రోజులుగా పసుపు కుంకుమలతో ఉన్నవాళ్ళు, గొప్ప ఈశ్వరాధన చేసే గొప్పవారి యొక్క భార్యలు, వీళ్ళతోటి మంగళ స్నానం చేయించాలి. లోపల మంగళ స్నానం క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదమంత్రములు చదువుతున్నారు. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘములు మంగళధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. మేఘములలోంచి గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది. ఒకటి తప్పటి వాయించింది, ఒకటి మృదంగం వాయించింది, ఇంకొకటి వీణ వాయించింది, మరొకటి శంఖం వాయించింది, ఒకటి బాగా వాయించింది. శబ్దము ఆకాశగణకం కనుక మేఘములు అటువంటి మంగళధ్వనిని చేశాయి. పరమ సంతోషంతో గంధర్వపతులు, సతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. ఈ మంగళ స్నానాలు అయిన తర్వాత అమ్మవారు ఎటువంటి చీరలను కట్టుకున్నారు, ఏ రకంగా శ్రీమన్నారాయణుడిని చేపట్టారు అనే విషయాన్ని
రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.